ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ఆ స్వరము సింహాసనం నుండి వచ్చిన స్వరము ఎందుకంటే దేవుని బిడ్డలను ప్రేమించాడు గనక, దేవునితో ఉండాలని ఆశపడినాడు గనక, ప్రజలతో ఉండాలని నివాసం చేయాలని ఆశపడినాడు గనక, వారి మధ్యలో ఉండాలని ఆశపడినాడు గనక, వాళ్ళని సన్మానమైన మార్గంలో నడిపించాలని ఆశపడినాడు గనక, ఆ మందిరంలో వచ్చిన ప్రతి ఒక్కరితో భయం ఎటువంటిదో భక్తి ఎటువంటిదో తెలియజేసి నేర్పించి యేసయ్య తన ఆత్మస్వరూపుడైన ప్రభువు వారు ఆయనను నడిపించాలని ఆయన ప్రయాసపడుతున్న ప్రయాస ఇది. అర్థం చేసుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆత్మగలన బిడ్డవైతే, దేవునిలో నిలబడిన బిడ్డవైతే, దేవుని నడవాలని ఆశ కలిగిన బిడ్డవైతే ఆలోచన చేయి. నీకు ఇష్టమా నా ప్రభువారు నీలో నివాసము చేయటానికి, నా ప్రభువారు నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు? నీకు ఇష్టమా? లేదయ్యా. ఆ పేతురు అంటాడు చూసా, దయచేసి నేను పాపాత్ముడను, నన్ను విడిచి ఏమన్నాడు? దయచేసి మోకరించి ఆయన పాద సన్నిధిలో ఆ జాలరైన పేతురు అంటున్నాడు, అయ్యా యేసయ్యా నేను పాపాత్ముడనయ్యా, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపో. ఏమంటున్నాడు? దయచేసి నన్ను విడిచి. ఆ ప్రకారం మీరు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారా? నేను ఇంకా ఆనందంలో ఉండాలి, నేను ఇంకా భూమి మీద సంతోషపడాలి, ఇంకా నేను అనేక పనులు చేయాలి, నా శరీరరీత్యా కోరికలు తీర్చుకోవాలి, నేత్రాశలు తీర్చుకోవాలి, జీవపు డంబల మాటలు మాట్లాడుతూ బతకాలి. నేను పాపినే పాపాత్మురాలే, నాకు కొద్దిగా సమయం ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నావా? అందుకేనా ఆరాధన సమయానికి రావటం లేదు? అందుకేనా దేవుని స్తుతించటం లేదు? అందుకేనా ప్రార్థన చేయాలంటే ప్రార్థన కూడా రాదు? అందుకేనా ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు, మనలో ఉండాలనుకుంటున్నాడు, మనతో కలిసి జీవించాలనుకుంటున్నాడు, మనతో కలిసి కాపురం ఉండాలనుకుంటున్నాడు. పిలుద్దామా? ఆహ్వానిద్దామా? ప్రైజ్ లార్డ్. ఇది 17వ వచనములో ఉన్న అర్థభావాలు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు మెరుపులను ధనులు ఉరుములను పుట్టాను, భూకంపములు కలిగాను, మనుష్యులు భూమిని పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. ప్రైజ్ లార్డ్. కలగలేదంట. ఏంటంట? ఏమేమి పుట్టాయండి? ఆయా వాయుమండలంలో 7వ పాత్ర గుమ్మరించినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఏంటంటే ఆయన ఆలయంలో ఆయన స్వరము వినపడిందంట. ప్రైజ్ లార్డ్. ఆ సింహాసనం నుంచి వచ్చిందంట ఆ స్వరము, అది విన్నాడు. రెండో మాట అంటుండంట, ఆ పాత్ర కుమ్మరించగా భూమిన మెరుపులు మెరిసినాయంట, ధ్వనులు పుట్టినాయంట, ఉరుములు పుట్టినాయంట, భూకంపాలు వచ్చినాయంట. ఆ సమయంలో ఆ ప్రజలు అంటున్నారంట, అయ్యా మేము ఎన్నడూ ఎప్పుడు చూడలేదయ్యా ఇటువంటి భూకంపం అని అంటున్నారంట. నా ప్రియ సహోదరి సహోదర, ఎందుకు అటువంటిది అంటే దేవునికి ఇష్టలుగా భయభక్తులు కలిగి జీవించకపోవటం వలన, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వలన, దేవునికి వ్యతిరేకంగా మన క్రియలు ఉండటం వలన, మన జీవన విధానం మార్చుకోక ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాము గనక. ప్రైజ్ లార్డ్. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములు బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట
7 దీపములు ప్రజ్వలిల్లుతున్నాయి. అవి మొట్టమొదటి నేను చెప్పా, ఆ సింహాసనం ఎదురుంగున్నట్టు పరలోకమందున ఆ యొక్క వాళ్ళలో 7 దీపాలు ప్రజ్వలిల్లుతున్నాయి. అవి వేడాత్మలకు సాదృశ్యమని. ఇప్పుడు ఉరుములు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎక్కడ పుట్టినాయి? నాబోటోడు తెలివి గలవాడు అంటాడంట, రథాలు వెళ్తుంటే మేఘాలు ఢీకొన్నాయంట, అందుకే ఈ ఉరుములు అంట. ప్రైజ్ ది లార్డ్. రథాలు వెళుతుంటే ఒక రథానికి ఒక రథం ఢీకొన్నప్పుడు అదేనంటే ఈ మెరుపు. వర్షం వచ్చేప్పుడు మెరుపులు వస్తాయా లేదా? ఫల్ ఫల్ వస్తాయా లేదా? అమ్మో అంటారు, అంటావా లేదా? దాంట్లో నుంచి కూడా కరెంట్ షాక్ వస్తుందంట, అవునా లేదా? అప్పుడు ఏమంటారు చాలామంది, నాబోటి తెలియగలవాడు, రథాలు యుద్ధాలు చేస్తున్నాయంట. రథాలు ఏం చేస్తున్నాయంట? యుద్ధాలు చేస్తున్నాయంట. ఒక్కొక్కటి రథం గుద్దుకుంటుంటే శబ్దాలు, ధ్వనులు పుడుతున్నాయంటారా. నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా అక్కల్లారా, నా చెల్లెల్లారా, ఆలకించు పరిశుద్ధ గ్రంథము చలవిచ్చే మాట. ఆ యొక్క మెరుపులు, ఆ యొక్క ధ్వని, ఆ యొక్క ఉరుములు, ఆ యొక్క సర్వశక్తి గల దేవుడి యొక్క సింహాసనము యుద్ధ నుంచి బయలుదేరినాయట. ఏ రథాలు గుద్దకలేదు, ఏ రథాలు పరిగెత్తలేదు, ఏ మేఘాలు గుద్దుకలేదయ్యా. అది నా సర్వశక్తి గల దేవుడి యొక్క సింహాసనం నుంచి బయలుదేరుతున్నాయంట. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్. కట్టుకథలకు బానిసలు కాకండి. కట్టుకథలు చెప్పేవారికి తెలియచేయండి. కాదు కాదు, ఈ మెరుపు అది కాదండి, ఈ ఉరుము అది కాదయ్యా, ఈ ధ్వని అది కాదు. భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తైన దేవాతి దేవుడి కోపం అనే పాత్రను ఆయుమండలంలో గుమ్మరించినప్పుడు భూలోకంలో ఇటువంటి జరుగుతాయంట. ఆ యొక్క సింహాసనం నుంచి బయలుదేరుతాయంట ఈ ధ్వనులు, మెరుపులు, ఉరుములు అని చెప్పండి క్రైస్తవులారా, చెప్పండి యేసుక్రీస్తు విశ్వాసులారా. ఎక్కడి నుంచి పుట్టిన ధ్వనులు? సింహాసనము నుంచి. నిన్ను పాలించేవాడి సింహాసనము, నిన్ను ఆదరించేవాడి సింహాసనము, నిన్ను పోషిస్తున్నవాని సింహాసనము, నిన్ను రక్షిస్తున్నవాని సింహాసనము, నిన్ను ఆపద నుంచి తప్పించిన వాని సింహాసనము నుంచి, నీకు మంచి కాపరైన ఆ యేసయ్య సింహాసనము నుంచి ఈ మెరుపులు, ధ్వనులు, ఉరుములు పుట్టుతున్నాయని బైబిల్ తేటగా మాట్లాడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ఆ దూత ధూపాత్రము తీసుకొని బలిపీఠము పై ఉన్న నిప్పులతో దాన్ని నింపాను. నేను ప్రార్థన చేసే ప్రార్థన మీకు గుర్తొస్తుందా? నేను ఎప్పుడు అంటాను, ఒక్కొక్కసారి ఎవరైనా బాధ కలిగినప్పుడు, ఒకవేళ నాకు అనుమానం వస్తే, చీకటి శక్తుల ద్వారా ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని బాధపడుతుందని నా మనసు ప్రేరేపణ కలిగిస్తే అప్పుడు అంట, ప్రభువా, ఆకాశ సింహాసనాసీనుడైన దేవా, నీ యొక్క సింహాసనం ఎదురుగా ఉన్న బలిపీఠం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆకాశము చెల్చబడునుగాక, ఆ బలిపీఠం నుంచి అగ్ని కణముల భూమిన ఈ దుష్టాత్మ పైన రాలునుగాక అని ప్రార్థన చేస్తా. కారణము ఆ అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. కారణము ఆ కృపావరము నాకు ఇచ్చాడు కనుక దేవుడు. ఆకాశము చెల్చబడుతుంది, ఆ యొక్క బలిపీఠం నుంచి అగ్ని కణములు దిగి వస్తాయి, అగ్ని జ్వాలలు దిగి వస్తాయి, భూమిన ఉన్నటువంటి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టాత్మను కాల్చివేస్తాయి. అప్పుడు అతనికి స్వస్థత కలుగుతుంది. ఇది వాస్తవం. ఆ దేవదూత కూడా అదే చేసింది. ఆ సింహాసనం ఎదురుగా ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని కణములను ఆ దీపార్తులో నింపుకొని చదువు, భూమి మీద పడవేయగా. ఎక్కడ పడవేసింది ఆమె? నేనేం ఎక్కడ పడవేయమన్నాను? ఆ భూమి మీద నివాసమున్న వ్యక్తులు బాధిస్తున్న దుష్టాత్మ పైన పడవేయమని నేను ప్రార్థన చేశాను. దేవదూత కూడా భూమి మీద పడవేసిందంట. ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగిన. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యము, దేవుని యొక్క కోపానికి సాదృశ్యము. అవి భూమి మీద కుమ్మరించగానే, అవి భూమి మీద పడగానే ఉరుములు మళ్ళీ భూమి మీద పుట్టాయంట.
ధనులు పుట్టాయంట, మెరుపులు పుట్టాయంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, భూకంపాలు వచ్చాయంట. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదువు. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని యొక్క నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులు, ధ్వనులను, ఉరుములను, భూకంపములు, గొప్ప వడగలను కూడా. ప్రైజ్ లార్డ్. మొదట చదివినప్పుడు కేవలము మెరుపు, ధ్వని, ఉరుములు. రెండవ వచనం 8వ అధ్యాయంలో చదివినప్పుడు భూకంపము యాడ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒక వచనం చదివినప్పుడు భూకంపంతో పాటు మరి ఏమైనా వడగళ్ళు కూడా తోడైనాయంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అంచెలంచెలుగా, క్రమక్రమముగా భూమిని వాసులను శిక్షించడానికి సర్వశక్తి గల దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడని వాస్తవం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనము. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్ని జనుల పట్టణములు కూలిపోయెను. తన తీక్షమైన ఉగ్రతను, మధ్యము గల పాత్రను మహాబబులోను ప్రైజ్ లార్డ్. అదే ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం చూడండి. అక్కడ బబులోను పట్టణాన్ని గురించి రాసుకొచ్చాడు. బబులోను సామ్రాజ్యాన్ని గురించి రాసుకొచ్చాడు. కొన్ని పట్టణాలు ఆ సామ్రాజ్యం ఎలా నాశనమైనో ఆయన ఉగ్రతను బట్టి అక్కడ స్పష్టంగా రాయబడింది. చూడండి 18వ అధ్యాయం 8, 9, 10 వచనం చదువు. అందుచేత ఒక్క దినముననే వాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును. ఏమేమి వస్తాయంట? ఒక్క దినమనే మరణము వస్తుందంట, దుఃఖం వస్తుందంట, కరువు వస్తుందంట ఆ పట్టణాల మీద. ఏ పట్టణం అది? బబులోనుకు పట్టణం. ఎవరయ్యా రాజు? ఎవరు? నెబుకద్నెజర్ గారు. ఎందుకు వస్తుంది? శాపగ్రస్తమైంది. క్రీస్తుకం 72వ సంవత్సరము యెరూషలేమును దాడి చేసి యేసులేం ప్రజలను పట్టుకుని వెళ్ళాడు. యూదులను పట్టుకుని వెళ్ళిపోయాడు. నాయన ఆ యొక్క మందిరాన్ని కొల్లగొట్టాడు. ఆ మందిరాన్ని కాల్చివేశాడు. అందులో ఉన్న పరిక్రమలంతా దోసుకొని వెళ్ళాడు కనుక ఆ బబులోను పట్టణం పైన దేవుని ఉగ్రత వచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు వచ్చింది? యెరూషలేమును దోసుకున్నారు గనక, యెరూషలేము పట్టణంలో ఉన్న మందిరాన్ని దోశాడు గనక, కాల్చివేశాడు గనక, దేవుని పరికరాలు దోసుకొని వెళ్ళిపోయాడు. అనేక మందిని ఆయన కొల్లగొట్టి తీసుకొని పోయాడు గనక నేను కూడా జర జాగ్రత్త ఆలకించండి నా ప్రజలారా. దేవుని మందిరంలో సొమ్మును కొల్లగొట్టుతున్న వారులారా, దొంగతనము చేస్తున్న వారులారా, దాచుకుంటున్న వారులారా, నాయన దేవుని సొమ్ము ఇవ్వకుండా మానేసి తన ఇంట్లో దాచుకుంటున్న ఓ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి ఖర్చు చేయవలసిన ధనాన్ని ఖర్చు చేయకుండా దేవుడు నీకు ఇచ్చిన ధనములో 5వ వంతు తీసుకొచ్చి ఇవ్వటము వలన ఏం జరిగిందండి? ఉగ్రత వస్తుందంట అండి. దేవుని సొమ్ము తీసుకుంటే, ఎష్ట తీసుకుంటే, దేవుని సొమ్మును దోసుకుంటే, దేవుని సొమ్మును దొంగతనం చేస్తే, దేవుని సొమ్మును మందిరంలో వస్తువులను దొంగతనం చేస్తే, దేవుని వాడుకుంటున్న పరికరమాలను దొంగతనాలు చేస్తే ఏమి జరుగుతుందంట? ఉగ్రత వస్తుందంట. ఏమవుతుందంట? ఒక్కరోజు వస్తుందంట. మరణము, దుఃఖము, కరువు. చదువమ్మా. దానికి తీర్పు తీరుస్తున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనక అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం అంటే వ్యాపారం. బబులోను పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క మహా విలువైనటువంటి నాయన వస్తువులు, రత్నాలు, వైడూర్యాలు, ముత్యాలు, బంగారము, వెండి,
నార వస్త్రములు అన్ని వ్యాపారము చేయుచున్నవారు. వ్యభిచారం అంటే శారీరకంగా కాదు. ప్రైజ్ ది లార్డ్. చదువు. సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధను చూసి భయాప్రాంతులై. ఇప్పుడు చాలామంది ఉన్నారు, ఏమంటున్నారు చాలామంది, ఇండియాలో ఏముందిరా, ఇండియాలో ఏం చదువుందిరా, ఇండియాలో డబ్బుల విలువ లేదురా, ఎక్కడికి వెళ్తా, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఎక్కడికి వెళ్తారంట, అనేక దేశాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇండియాలో బతకలేక, ఇండియాలో జీవించలేక, ఇండియాలో కష్టపడలేక చాలామంది కూడా డబ్బు సంపాదించాలని. వాళ్ళందరికీ ఇది గుణపాఠం. ఆ యొక్క బొబులేను పట్టణంతో వ్యభిచారము చేసిన ఓ వర్తకులారా, వ్యాపారస్తులారా అని ఇక్కడ మాట్లాడుతుంది బైబిలు. నేను అంటున్నాను, ఇండియాలో బతకలేని పిరికితనం కలిగిన వారులారా, మేము జ్ఞానవంతులమని ఇతర దేశాలకు వెళ్ళిన వారా, పిస్తోలు దెబ్బకు చనిపోతున్నారే చదువుకుంటూనే, క్లబ్బులలో నాశనం అయిపోతున్నారే, వాళ్ళు కాలుస్తుంటే పిట్టలు కాల్చినాడు కాల్చిపోతుంటే చనిపోతున్నారే, ఉగ్రవాదులు మిమ్మల్ని చంపుతుంటే దిక్కులేని సాగు చస్తున్నావే మీ బిడ్డలకు దూరంగా, అక్కడ నుంచి మంచు తుఫాను వస్తుంటే పడి చనిపోతున్నావే, భూకంపాలు వస్తుంటే ఎక్కడ పారిపోవాలో నీకు తెలియటం లేదే, అరణ్యం కాలిపోతుంటే నువ్వు ఎక్కడ తలదోసుకోవటం శాత కావటం లేదే, ఇతర దేశాలలో ఇసుక వర్షం కురుస్తుంటే ఇసుకతో కూడినటువంటి తుఫాను రేగితే ఎక్కడ ఉండాలో తెలియక నాశనం అయిపోతున్నావే, సముద్రం ఉప్పొంగి అనేక మంది నాశనం అవుతుంటే ఏమవుతున్నావో నీకు తెలియదే. ఇండియాలో అటువంటి ఏం పెద్దగా రావటంలే, ఇండియా మధ్యలో ఉంది. ఇండియాలో అంతగా ఘోరమైనది ఏం రావటంలే, కొద్దిగా వస్తున్నాయి. కానీ ఆ యొక్క దేశాల మీద వచ్చినంత ఉగ్రత రావటంలే. యుద్ధ విమానాలు రోజు వార్తలే, రోజు ఇజ్రాయేల్ వేల మీద బాంబులు వేస్తున్నారు, పక్కన ఉన్నటువంటి దేశాల మీద వీళ్ళు బాంబులు వేస్తున్నారు. రోజు వార్తలు వింటున్న వారమే జరజాగ్రత్త. ఆనందపడటానికి, సుఖభోగాన్ని అనుభవించటానికి డబ్బులు నీ సంపాదన ఎవడికి పెడతావు, ఎవడికి ఇస్తావు, ఎవరి కోసం నీకు సంపాదన అని అడుగుతున్నాడుగా ప్రభువారు. ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. తుఫాను రూపంలో, వరద రూపంలో, మంచు తుఫాను రూపంలో, ఇసుక తుఫాను రూపంలో, అగ్ని జ్వాలలు పగిలి కొండలు బద్దలవుతున్నప్పుడు ఆ లాలతో చనిపోయిన వారు ఎంతోమంది. మరి నీ పరిస్థితి ఏంటి? నేను అడుగుతున్నాను. ఇండియాలో ఉండి ఇండియా పనిచేస్తే ఈ ఇండియా అభివృద్ధి పొందుతుంది, ఇండియాలో బ్రతుకుతా, ఇండియా బాగుంటావు, నీ కుటుంబ సభ్యులు సుఖంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని కాదు. అయ్యా, అప్పుడు దేవుని ఉగ్రత ఎవరి మీదకి వచ్చిందట? బబులోను మీదకి వచ్చింది. ఎందుకో దేవుని భయం లేనివారు, దేవుడు అంటే భక్తి లేనివారు, అమెరికాలో 2 భార్యలను చేసుకునే వాళ్ళు పర్వాలేదు, ఈరోజు ఒకదాన్ని చేసుకొని రాత్రికి నాకు ఇష్టం లేకుంటే మళ్ళీ దాన్ని త్యాగపత్రాలు ఇచ్చి ఇంకొక దాన్ని మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇంకో దాన్ని చేసుకోవచ్చు, ఎంతమందినైనా చేసుకోవచ్చు. అది ఒక పద్ధతి అంట అక్కడ. అది దేవునికి ఇష్టమేనా? ఇష్టం కాదు. మరి అది మంచి దేశం ఎట్టయింది? ఇంకొక దేశంకి వెళ్తే 2 ఒకేసారి ఉండొచ్చంట, భార్య 2 కలిసి ఒక ఇంట్లో ఉండొచ్చంట. ప్రైజ్ ది లార్డ్. 2 ముగ్గురు, అదొక సిద్ధాంతం ఆ దేశానికి. దేవుడు ఒక్క నారితో ఒక్కతోనే బతుకమన్నాడు, పరస్త్రీతో ఉన్న దాన్ని పాపం అనరా? పాపానికి పరిహారము కోపమే, దేవుని కోపం ఉగ్రతే. ఇవన్నీ లేఖనాలు చదువుకుంటుంటే మనకు అర్థమవుతుంటాయి. నా ప్రియ సహోదరి సహోదర, ఉగ్రత వచ్చిందంట, చదువుమా. చూసినప్పుడు ఎవరో రొమ్ము కొట్టుకుంటున్నారు? సుఖము అనుభవించడానికి వెళ్ళిన వాళ్ళు, ఆనందంతో జీవించాలని వెళ్ళిన వాళ్ళు, ఆ పట్టణముతో వ్యాపారము చేసి విలువైన వస్తువులు సంపాదించాలన్న వారు ఆ పట్టణ నాశనాన్ని, దేవుని ఉగ్రతకు పాలైనప్పుడు, దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చినప్పుడు అది చూసి వారు రొమ్ములు కొట్టుకుంటున్నారంట. ఏమంటున్నారు? ఏడ్చుతూ, అయ్యో అయ్యో బబులోను మహాపట్నమా,
ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా. ప్రైజ్ ది లార్డ్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఒక్క గడియన వస్తుంది తీర్పు నీకు. ఒక్క గడియలోనే నీకు తీర్పు వస్తుంది. దేవునికి భయము లేక భక్తి లేక జీవిస్తున్న ఓ క్రైస్తవ సమాజమా, ఓ క్రైస్తవులారా, ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న వారులారా, ఆలకించి ఈరోజు ఒక్క గడియలో వస్తుంది. దుఃఖము వస్తుంది, మరణం వస్తుంది, కరువు వస్తుంది, అగ్ని జ్వాలలు నీ మీద పడతాయి. నువ్వు ఆ రోజు రొమ్ము కొట్టుకొని ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అగ్ని చేత నశించిపోతావు. 21వ వచనం చదవమా. ప్రైజ్ లార్డ్. నా ఆస్తి ఉంది, నాకు బలం ఉంది, నాకు కులస్తులు ఉన్నారు, నాకు వాళ్ళు ఉన్నారు, నాకు వీళ్ళు ఉన్నారు, అమ్మో నన్ను కాపాడుతారు, అది చేస్తారు, ఇది చేస్తారని ఎర్రవీగుతున్న వారులారా, నీ పని ఎలా ఉంటుందో తెలుసా? ఒక రాయి మెడగచ్చి ఇసిరి సముద్రం పడేస్తే పాతాళానికి వెళ్ళి మళ్ళీ రావంట బయటికి. ప్రైజ్ లార్డ్. అలా ఉంటుందంట నీ బ్రతుకు. దేవుడు తలుచుకుంటే ఎర్రవేగకూడదు. నాకు బలగం ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నా కులస్తులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు. ఎవ్వడు నీ సావును ఆపలేరు, ఎవడు నీ కష్టాలను తీర్చలేడు, ఇంకా రగలేస్తారు తప్ప. ప్రైజ్ లార్డ్. అందుకని జల జాగ్రత్త. ఆ యొక్క బొబ్బులను పట్టణం వల్లే కాగాకండి మీరు. ఓ క్రైస్తవులారా ఆలకించండి ఈరోజు. ప్రైజ్ లార్డ్. దేవుని ఉగ్రత రాకముందే మారండి. మనసు మార్చుకోండి, ఆలోచనలు మార్చుకోండి, క్రియలు మార్చుకోండి అంటాడు. ఆ 16వ అధ్యాయంలో ఆ యొక్క 20-21 వచనంలో అంటున్నాడు. చదువుమ్మా. ఐదేసి మణుగుల బరువు గల ఆకాశము నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బకు మిక్కిలి గొప్పదైన వలన దేవుణ్ణి దూషించిరి. ప్రైజ్ లార్డ్. ఓ చిన్న 2 మాటలు చూపించి నేను వాక్యాన్ని ముగించేస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14 వచ్చినాం. ఆకాశ మండలము చుట్టబడిన ఏంటంటే ఆకాశం ఏమవుతుంది అంటమ్మా? ఆకాశం చుట్టబడుతుందంట. నువ్వు చూస్తున్న ఈ ఆకాశం ఉండదంట, చుట్టబడుతుందంట. ఒక గ్రంథాన్ని చుట్టుతామో ఆ విధంగా చుట్టబడుతుందంట. రైట్. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి వాటి స్థానములు తప్పెను. ప్రైజ్ లార్డ్. పరుగో పరుగు, అక్కడికి పరుగులు, ఇక్కడికి పరుగులు. ధనికులేంటి, రాజులేంటి, శాస్త్రులేంటి, జ్ఞానవంతులేంటి, అందరు కూడా ఎవరి తప్పకో సింహాసన ఆసీనుడైన దేవాతి దేవునికి గొర్రె పిల్లన యేసు ప్రభు యొక్క ఉగ్రతకు తాళలేరు భూమిన. అది రాబోయే రోజుల్లో జరగబోయే సంగతులు ఇవన్నీ. ఆలకించండి నా ప్రియ సహోదరి సహోదరు. ఎవ్వడు వాళ్ళ ముందు తాళలేడు. నిర్గమకాండము 9వ అధ్యాయం 22వ వచనం చదువుమా. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము, ఐగుప్తు దేశం అంతను మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూడల అన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటి మీద పడునని మోషేతో చెప్పగా, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. కురిపించెను.
ఆ, ఐగుప్తు దేశమంతటా రాజ్యం వెళ్ళిన మొదలుకొని అన్నడు అటువంటిది ఎప్పుడు జరగలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క ఐగుప్తు దేశ ప్రజలు ఆనాడు చూశాడు దేవుని యొక్క ఉగ్రతను. దేవుని మాటకు విలువని వారిని, దేవుని మాటకు లోబడిన వారిపైన ఆ యొక్క వడగళ్ళ వర్షం కురిపించాడు. మెరుపుతో కూడినటువంటి, ఉరుములతో కూడినటువంటి, దొరుకుతో కూడినటువంటి వడగళ్ళు పడినప్పుడు వాళ్ళ యొక్క ఐగుప్తు మొత్తం గత వణికిపోయింది అంతే. కానీ ఒక్క మాట నీకు చెప్తాను చూడండి, 26వ వచనం. అయితే ఇశ్రాయేలులో ఉన్న ఓసాను దేశంలో వడగళ్ళ చెప్పని దేవుని మయపరచండి. క్రైస్తవ బిడ్డల మీద వడగళ్ళు పడవు, క్రైస్తవ బిడ్డల మీద మెరుపులు రావు, క్రైస్తవ బిడ్డల మీద దొన్నులు రావు, క్రైస్తవ బిడ్డల మీద దేవుడు అంగీకరించిన బిడ్డల మీద ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. వారు దేవుని సన్నిధిలో ఉంటారు, దేవుని రాజ్యంలో ఉంటారు. చనిపోయిన వాళ్ళ ఆత్మ ఉంటుంది, బ్రతికి ఉన్నగానే వారి ఆత్మ దేవుని సన్నిధిలో నిలిచి ఉంటారు. సత్యం వాళ్ళకెట్టి శ్రమ కలగదు. 7వ పాత్ర కుమ్మరించిన, 6వ పాత్ర కుమ్మరించిన, 5వ పాత్ర కుమ్మరించిన, బొబులను నాశనమైన, భూమి నాశనమైన, ఆకాశము నాశనమైన, ఈ శ్వాసము కలిగినటువంటి క్రైస్తవ ప్రజాంగమా, యువర్ షేప్, నువ్వు మటుకు క్షేమముగా ఉంటావు. భూమిన దేవుడిని ఏర్పాటు చేసుకున్న బిడ్డలైతే మీరు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? వడగంలో దెబ్బ తినాలా, తప్పించుకోవాలా? నేనేమో నీ చేతిలో ఉంది, బ్రతుకు నీ చేతిలో ఉంది. మరణము, దుఃఖము, కరువు నువ్వు చూడాలనుకుంటున్నావా, తప్పించుకోవాలనుకుంటున్నావా? నీ చేతిలో ఉంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం నుంచి 21వ వచనం వరకు అనేక విషయాలు, అనేక అంశాలు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ యందు భయభక్తులు కలిగి జీవించు వారి జీవితాలలో జరిగే మేలును వివరించావు. భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా లోకములో జీవిస్తున్న, లోక అపవాది చేత కలిసి జీవిస్తున్న, వాని గుణలక్షణాలతో కలిసి జీవిస్తున్నటువంటి వారి యొక్క విషయాలలో వాళ్ళకు జరిగే సంఘటనలు కూడా సూటిగా స్పష్టంగా తెలియజేశావు. దేవానికి స్తుతులు, స్తోత్రాలయ. ఈ బిడ్డలైతే నిత్యము నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశ కలిగిన వారై ఉన్నారు. అట్టి హృదయాన్ని దయచేయండి, అట్టి మనసును దయచేయండి, అట్టి బ్రతుకును దయచేయండి ప్రభువా. నీ ఉగ్రతకు, నీ కోపానికి పాత్రులు కాకుండా ఆనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన దేవా, నేడు ఈ ప్రజలను కూడా రక్షించండి. ఈ శిబిరములో ఉన్న ప్రజలను రక్షించండి, వీరి కుటుంబాలను రక్షించండి. నీ గాయమైన అర్థంకి అప్పచెప్పుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా దేవా, ఈ టెలివిజన్ ద్వారా వింటున్న వారికి కూడా జ్ఞాపకం చేసుకో, వారికి కూడా రక్షణ భాగ్యం దయచేయండి. నీ ఉగ్రత వారి మీద రాకుండా కాపాడమని ఈ చిన్ని ప్రార్థన మీ బిడ్డను నాయన ఆలకించి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు.